మిగిలిన ఉప్మాతో క్రిస్పీ వడలు. హలో ఫ్రెండ్స్, మిగిలిన ఉప్మాతో ఎప్పుడైనా ఇలా వడలు ట్రై చేశారా? ముందుగా మిగిలిన ఉప్మాను ఒక బౌల్లోకి తీసుకుని గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇందులో బైండింగ్ కోసం 2 స్పూన్ల గోధుమ పిండి, కొంచెం ఆయిల్ వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా ఒత్తుకుని వేడిగా ఉన్న నూనెలో మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే ఉప్మా వడలు రెడీ. నేనైతే వీటిని పల్లి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.